హలో అండి. నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి నేను లంచ్‌కి ఎలా ప్లాన్ చేసుకుంటానో చూపిస్తాను. దీంట్లో ఒక పప్పు చేస్తున్నాను. ప్రోటీన్ కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నాను. వెజిటబుల్స్ కొన్ని కుక్ చేస్తున్నాను. ఫస్టు పప్పు కోసం కందిపప్పును కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. కందిపప్పు మనకు కావాల్సినంత తీసుకొని ఇది ఒకసారి కడిగేసి పక్కన పెట్టి నానే వరకు వాటర్ పోసి పెట్టేసుకుంటే పాలకూర మామిడికాయ పప్పులోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసి కట్ చేసుకునే లోపు పప్పు నానిపోతుంది. అందుకని ఫస్ట్ పప్పు పెట్టేస్తున్నాను. ఇది కడిగిన తర్వాత వాటర్ పోసి ఇలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పాలకూర పప్పులోకి పాలకూర తీసుకున్నాను, ఒక ఫుల్ కట్ట. తర్వాత ఒక టొమాటో, ఒక 5-6 పచ్చిమిర్చి, ఆనియన్, నా దగ్గర ఫ్రోజన్ మ్యాంగోస్ ఉన్నాయి. సో ఆ మ్యాంగో పీసెస్ని క్లీన్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి వాటర్లో బాగా కడిగేసి కట్ చేసుకోవాలి. ఇవి కడిగేసి తెచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ మ్యాంగో పీసెస్ని కట్ చేస్తున్నాను. ఈ ఫ్రోజన్ మ్యాంగోస్ అయినా పులుపు అయితే చాలా బాగుంది. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి ఫ్రోజన్ మ్యాంగోస్. చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మ్యాంగోస్, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసి యాడ్ చేస్తున్నాను. పాలకూర కూడా కట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. ఇవి ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ ఇలా యాడ్ చేసి ఇప్పుడు పాలకూర వాటర్ అంతా పోయిన తర్వాత పాలకూరను కూడా కట్ చేస్తున్నాను. ఇది బేబీ స్పినాచ్, చాలా చిన్నగానే ఉంటుంది. కట్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ ఒకసారి కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిందంతా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఆకుకూర పప్పు కదా, చాలా అంటే చాలా హెల్దీ. పాలకూర దీంట్లో పులుపు కోసం నేను చింతపండు కూడా యాడ్ చేయట్లేదు. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. కొంచెం పసుపు యాడ్ చేసి ఈ పప్పు మొత్తం కుక్ అవ్వడానికి ఒక ఫుల్ గ్లాసు వాటర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి లిడ్ కుక్కర్ది విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఈ అన్ని కలర్స్లో పెప్పర్స్ తీసుకున్నాను, బెల్ పెప్పర్స్. ఇవి ఇలా పొడవుగా కట్ చేసుకొని జస్ట్ బటర్లో అలా టాస్ చేసి తీసేస్తాను. ఇలా ఏదో ఒక వెజిటబుల్ పెట్టుకుంటే మంచిగా ఫైబర్ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి ఆరెంజ్, రెడ్, గ్రీను, ఎల్లో బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, ఇవి తీసేసి కట్ చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసి దీన్ని కొంచెం బటర్లో పెప్పరు, సాల్ట్ యాడ్ చేసి టాస్ట్ చేస్తే 1 మినిట్ సరిపోతుంది. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. కొంచెం బటర్ 1 స్లైస్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆ కొంచెం వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికే కాబట్టి సరిపోతుంది. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ యాడ్ చేసేసాను. కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం పప్పులో ఫిష్ ఫ్రైలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దీంట్లో అంత అవసరం లేదు. పెప్పర్ పౌడర్ మాత్రం 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇది ఇలా ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఏమీ మనకి మెత్తగా కుక్ అవసరం లేదు. ఇది కొంచెం క్రంచీగా అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, తినాలనిపిస్తుంది. సో ఇలా ఈ వెజిటబుల్ ప్లేస్లో డైలీ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఈ కుక్కర్ విజిల్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నేను ఫిష్ ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఫిష్ పీసెస్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. దీంట్లో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో ఆ టైంలో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసి కడాయి మీద ఫ్రై చేసేసుకోవడమే. నేను ఇక్కడ ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అంతే. ఇది మనం షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా హెల్దీ కిందే. ఆయిల్లో డీప్ ఫ్రై చేయం కాబట్టి ఈ ఫిష్ ఫ్రై చాలా హెల్దీ రెసిపీ. ఆయిల్ ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అది 1 బై 1 ప్యాన్ మీద అరేంజ్ చేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి 5 పీసెస్ తీసుకున్నాను. ఈ 5 పీసెస్ ప్రతిదానికి కరివేపాకు ఉండేలాగా చూసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఫిష్ పీస్కి పట్టేసి చాలా బాగుంటుంది. మనకి ఫిష్ ఎలాంటి స్మెల్ కూడా రాదు. కరివేపాకు యాడ్ చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ డామినేట్ చేసి ఫిష్ స్మెల్ కూడా మనకేం తెలియదు. ఇలా పీసులన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై అయిన తర్వాత. లిడ్ పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనిస్తున్నాను. ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ వన్ సైడ్ కుక్ అయిన తర్వాత
నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఇలా మొత్తం పీసెస్ టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేయం కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇటు సైడ్ కూడా ఒక 7 to 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీస్తో పాటు పచ్చిమిర్చి కూడా నీట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇంతే, మనకి వెజ్జీస్ కుక్ అయిపోయినాయి, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అంతా తీసుకున్న తర్వాత ఇవి ఎలా అరేంజ్ చేశానో చూపిస్తాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టైప్లో ఫిష్ ఫ్రై చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా ఫిష్ పీసెస్ అన్నీ పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది. పప్పుని ఎనిపేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. చూసారు కదా, అసలు ఎంత స్మూత్గా కుక్ అయిందంటే పప్పు చాలా స్మూత్గా కుక్ అయింది. ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి నేను జస్ట్ గంటతోనే అంటున్నాను. చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇలా మరీ గట్టిగా అనకుండా పైనే మనం కలిపేయడం వల్ల మ్యాంగో పీసెస్ మరీ స్మాష్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇక్కడ పులుపు కోసం చింతపండు యాడ్ చేయట్లేదు, మ్యాంగో పీసెసే యాడ్ చేస్తున్నాము. ఈ పప్పు అయితే టేస్ట్ ది బెస్ట్ ఉంటుంది. ఇలా గంట ఉంది కదా, ఈ గంటని బ్యాక్ సైడ్కి తిప్పేసి కొంచెం ప్రెస్ చేసినట్లు అంటే పప్పు ఎనిపేయడం అయిపోతుంది. పప్పు గుత్తిపెట్టి అంత చేయాల్సిన అవసరం లేదు. ఇది చూసారు కదా, దీంతో ఒక 2 టైమ్స్ అలా ప్రెస్ చేసి ఒకసారి రౌండ్గా తిప్పేస్తే అంతే సరిపోతుంది. పప్పు అయితే చాలా ఫైన్గా అయిపోతుంది. ఇది మరీ స్మూత్గా అయిపోయి అంత బాగోదు. ఇలా ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. సో ఇలా అంతా అయిన తర్వాత చూసారా, మ్యాంగో పీసెస్ అక్కడక్కడ అలానే ఉండాలి. నేను మ్యాంగోని పీల్ చేయకుండా అలానే వేసాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేయడం కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. నేను దీంట్లో ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తాను. పచ్చిపప్పు మినపప్పు అవేమి యాడ్ చేయను. ఒక ఎండుమిర్చి యాడ్ చేశాను. వెల్లుల్లి దంచి పెట్టుకొని యాడ్ చేశాను ఆయిల్లో. వెల్లుల్లి నేను చాలా ఎక్కువ యాడ్ చేస్తాను. పప్పులో కుక్ అయ్యేప్పుడు యాడ్ చేస్తాను, తాలింపులో కూడా యాడ్ చేస్తాను. తర్వాత ఒక కరివేపాకు తీసుకొని అది యాడ్ చేసేసాను. ఇదంతా ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేయాలి. ఈ పప్పు పెట్టేసి దీంట్లో తాలింపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పప్పుకి మెయిన్ టేస్ట్ ఒక్కొక్కరు చేస్తే ఒక్కోలా మారేది ఏంటి అంటే, మనం పోపు తాలింపు దీంట్లో పప్పులో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పప్పుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేయకపోతే కొంచెం తాలింపు యాడ్ చేసిన వెంటనే తినేప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆ పప్పు ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందరూ అలానే చేస్తారు అనుకుంటాను. ఎవరన్నా అలా చేయకపోతే నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేయండి. తాలింపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పప్పు టేస్టే మారిపోతుంది. చూసారు కదా, ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు కూడా పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. పప్పు ఫిష్ ఫ్రై అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చూపిస్తాను. ఒక ఫిష్ పీస్ పెట్టాను. దీంట్లోకి 2 ఆనియన్స్ అలా పక్కన పెట్టేశాను. మనం బటర్లో సాట్ చేసుకున్న పెప్పర్స్ ఉన్నాయి కదా, అది పెట్టేశాను. ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పాలకూర మ్యాంగో పప్పు ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇంతే, ఇది మా లంచ్ ప్లేటు. చాలా డెలీషియస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.